ఇండియన్ క్రికెట్లో సైలెంట్గా ఒక బిగ్ ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది. ఓడిఐ ఇంకా టెస్ట్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు ఇవాళ సెలెక్టర్స్. ఫస్ట్ ఓడిఐ స్క్వాడ్లో ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. టెస్ట్ స్క్వాడ్లో వచ్చేసి మానవ్ సుతార్, హర్ష్ జూబే ఇంకా గుర్నూర్ ఈ టీంలో కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరికంటే డిస్కషన్లో ఒక పేరు మాత్రం ఫుల్ నడుస్తుంది. ఆ పేరే ఆకిబ్ నబీదార్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్. బ్యాక్ టు బ్యాక్ 2 రంజీ ట్రోఫీ సీజన్స్లో ఎన్ని వికెట్లు తీశారు తెలుసా? 104 వికెట్స్, హైయెస్ట్ వికెట్ టేకర్. ఈ సీజన్లోనే 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. బ్యాట్తో కూడా ఆఖరికి సెంచరీ కొట్టాడు. పర్ఫార్మెన్స్ చూస్తే అందరు అనుకున్నారు డెఫినెట్లీ టెస్ట్ టీంలో అయితే ఉంటాడని చెప్పేసి. కానీ అగర్కర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్, ఇండియాలోనే 1 ఆఫ్ టెస్ట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా సీమర్ని పిక్ చేయలే అని చెప్పేసి అన్నాడు. అదే టైంలో సెలెక్టర్స్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తూ, అంటే ఫ్యూచర్ మోడ్లో పెట్టుకొని ఏంటది, సౌత్ ఆఫ్రికా కండిషన్స్లో ఫాస్ట్ బౌలర్స్ అవసరం, ఎందుకంటే వరల్డ్ కప్ అక్కడ ఉంది సౌత్ ఆఫ్రికాలో ముందు. సో మల్టీ స్కిల్ ప్లేయర్స్, ఆల్రౌండ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి అన్నాడు. ప్రిన్స్ యాదవ్ ఓడిఐ స్క్వాడ్లో ఉన్నాడు, దే లుకింగ్ అట్ హిమ్. మానవ్ సుతార్ టెస్ట్ స్క్వాడ్లో ఉన్నాడు, హర్ష్ జూబే ఆల్రౌండర్ రోల్లో. సో మెసేజ్ క్లియర్, ఇండియా నెక్స్ట్ జనరేషన్ బిల్డ్ చేస్తుంది. కానీ హానెస్ట్గా చెప్పాలంటే అకిబ్ నబీదార్ పర్ఫార్మెన్స్ అందరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అది. మరి మీరు చెప్పండి, ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత టీమ్ మీతో ఛాన్స్ బంతాయినా ఏమంటారు? వాట్స్ యువర్ ఒపీనియన్? కింద కమెంట్ చేయండి.